మీరేం చేయాలంటే ఏమన్నా బిడ్డలుగా సువార్త ప్రకటించాలి, దేవుని గురించినటువంటి మాటలు ప్రకటించాలి, దేవుని వార్తను ప్రకటించాలి. మీరేం చేయాలంటే సోదు గోపులు చెప్పకూడదు. ఏం చేయాలంటే ఉప్పట్టు నుండి కూడా దేవుని గురించినటువంటి విషయాలు మీరు చెప్తా ఉంటే దేవుడు మీ కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని దేవుడు రానున్న రోజుల్లో మీకు దయచేస్తాడు. హల్లెలూయా. ఒక అమ్మాయి ఏమండి సెల్ ఫోన్ ఇచ్చిందట వాళ్ళమ్మ. 10th క్లాస్ పాస్ అయిందండి. ఏ క్లాస్? సిప్లెట్ పాస్ అయిపోయే క్లాస్ 10th క్లాస్. సిప్లెట్ పాస్ అయిపోతారు కదా. ఆ 10th క్లాస్ పాస్ అయిందని 50,000 రూపాయలు ఫోన్ కొనిచ్చిందంట. ఎవరికే? వాళ్ళ అమ్మాయికి. అయ్యి బాబు చాలా మంచి చేసింది వీళ్ళమ్మ. 50,000 రూపాయలు ఫోన్ కొనిచ్చింది. ఏం ముద్రిద్దామన్నా ఏమండి ఫోన్ ఎట్టుకుని ఇక ఫోన్తోనే ఏమండి స్టార్ట్ చేసిందంట. పొద్దున్న 6 గంటలకు వెళ్ళేదంట పైకి, సాయంత్రం 5 గంటలకు వచ్చేదంట. ఎంతసేపు ఫోన్లు ఏంటంటే అయ్యి బాబోయ్ నాకేం క్లాస్ ఉంది? ఆన్లైన్ క్లాస్ ఉందంట. ఆదివారం ఆన్లైన్ క్లాసే, చెప్పండి. మధ్యాహ్నం ఆన్లైన్ క్లాసే. ఆ స్కూల్లో కానీ మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా ఆన్లైన్ క్లాస్ చెప్తున్నారు అనమాట. ఈ తల్లి అనుకునేది పాపం చదువులేని తల్లి కదండి, నిజమే కాబోలు ఆన్లైన్ అనుకునేది. మా అత్తగారు అన్నారు బాబు నాలంటిది అనుకుంటుంది. నిజమే కాబోలు ఆన్లైన్ క్లాస్ అనుకుంటు. ఎందుకు ఈ ఆన్లైన్ క్లాస్ కాదు, అబ్బాయితో ఆన్లైన్ క్లాస్ పెట్టుకుందనమాట. ప్రియ దేవుని పెట్టారా, ఎందుకే ఆ ఫోన్ ఎవరితో మాట్లాడుతుంది ఏంటని ఎంక్వైరీ చేస్తే ఎందుకు ఏరే అబ్బాయిని ప్రేమించిందంట. ఎలా ప్రేమించిందంట? ఫోన్ ద్వారా ప్రేమించిందంట. ప్రేమించినట్టుందా? ఇప్పుడు అబ్బాయిని పెళ్లి చేస్తాను కానీ నాకు కుదరదు. చేస్తావా సామంటావా? చేస్తావా సావమంటావా? ప్రియ దేని బిడ్డలారా, ఎందుకు సావుకారికి వచ్చిందంటే 50,000 రూపాయలు పోనిచ్చి అమ్మ నువ్వు మంచిగా బ్రతికితే బాగుండదే, శ్రద్ధగా బ్రతికే, నువ్వు చచ్చిపోయాను పోనిచ్చింది ఎవరో? వాళ్ళ అమ్మగారు. ఇలా అంటున్నానని ఏమనుకో మాకని బిడ్డలారు. మనకు కూడా మన యవన బిడ్డలకి ఫోన్ ఇవ్వటం మంచిదే కానీ ఆ ఫోన్ మన కంట్రోల్ మనం పెట్టుకోవాలి. ఎందుకంటే యవన ప్రాయము దైవజనులు యేసన్న గారు చెప్పారు, యవన ప్రాయము ఎంత ప్రయోజనకరమైనదో అంత ప్రమాదకరమైనదంట. సెల్ ఫోన్ కూడా మనం వాడుతూ ఉంటే అపవాదిగాడు కూడా చెడుగా తిప్పేస్తాడంట. చెడులు ఇచ్చేటటువంటి వృక్షం అంట. మంచి చెడు తెలిసేటటువంటి ఫోన్. మంచి తెలుస్తుంది, చెడు తెలుస్తుంది. అందుకే ఫోన్ బిడ్డలకి దూరంగా ఉంచాలి. అనగా దేవుని గురించినటువంటి వార్తను బిడ్డలకి తెలియపరచాలి. గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా.